కంచగచ్చిబౌలి భూముల్లో రేపటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని టీజీఐఐసీని హైకోర్టు ఆదేశించింది. సర్వే నంబర్ 25లో 400 ఎకరాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 54ను కొట్టేయడంతో పాటు ఆ ప్రాంతంలో జాతీయ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని దాఖలైన 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. వటా ఫౌండేషన్, విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. కంచగచ్చిబౌలి భూములపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూములను టీజీఐఐసీకి కేటాయించిందని బాబురావు తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ కోర్టుకు తెలిపారు. 400 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్లతో పాటు బఫెల్లో లేక్, పీకాక్ లేక్, మష్రూమ్ రాక్స్ ఉన్నాయని వెల్లడించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ చెరువులను, రాక్స్ను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తున్నారని వాదించారు. అక్కడ ఉన్న అటవీ ప్రాంతాన్ని వేరే అవసరాల కోసం కేటాయించాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ సంబంధిత ప్రాంతంలో పర్యటించి రూపొందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఇవేమీ లేకుండా ఏకపక్షంగా టీజీఐఐసీకి అప్పజెబుతూ జీవో జారీ చేశారని ఎల్ రవిచందర్ వాదించారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరికివేస్తున్నారని వటా ఫౌండేషన్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. హాలీవుడ్ సినిమా తరహాలో వందల సంఖ్యలో ఉన్న జేసీబీ, బుల్డోజర్లతో చదును చేస్తున్నారన్నారు. బాధ్యత గల ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన వాదించారు. కంచగచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అవి అటవీ భూములు కాదని వాదించారు. 2 దశాబ్దాల క్రితం 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీస్కు కేటాయిస్తే ఒప్పందం ప్రకారం నడుచుకోకపోవడం వల్ల 2006లో కేటాయింపులను రద్దు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఐఎంజీ అకాడమీస్ కోర్టుల్లో సవాల్ చేసినప్పటికీ ఈ భూములు ప్రభుత్వాన్ని వీరని తేలినట్లు వెల్లడించారు. ఐఎంజీ పిటిషన్ల వాదనల్లోనూ ఎక్కడా అటవీ భూమి అనే ప్రస్తావనే రాలేదన్నారు. కంచగచ్చిబౌలిలోని కాకుండా హైదరాబాద్ మహానగరంలోని పలుచోట్ల పాములు, నెమళ్లు, ముంగీసలు, చెట్లు ఉన్నాయని పిటిషనర్ల వాదనల ప్రకారం ఆ ప్రాంతాలన్నింటినీ అటవీ భూములుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. వాళ్ల వాదనల ప్రకారం హైదరాబాద్లో ఎక్కడా కూడా నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. ఈ భూములకు ఆనుకుని పక్కనే హెస్సీయులోనూ దట్టమైన వృక్షాలున్నాయని, అక్కడ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే భారీ భవనాలు నిర్మించారని, కాలం నుంచి కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న భూములను వివిధ అవసరాల కోసం కేటాయిస్తూ వస్తున్నారన్నారు. 400 ఎకరాలు ఇండస్ట్రీ భూములని ఎక్కడైనా రికార్డుల్లో ఉందా అని సీజే ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. గతంలో ఐఎంజీ అకాడమీస్కు పారిశ్రామిక అవసరాల కోసమే కేటాయించారని, అదే ప్రాంతంలో ఆర్టీసీ డిపో, నవోదయ పాఠశాల, హెచ్సీయూకు, టీఎన్జీఓలకు, ట్రిపుల్-ఐటీకి భూములు కేటాయించారని ఏజీ కోర్టుకు తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను సీజే ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు చెట్ల నరికివేత పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని వటా ఫౌండేషన్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో రేపటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఏజీని కోర్టు ఆదేశించింది.